కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే ఆస్తులు లేవు. కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్ కు ఆస్తుల్లాగా బదలాయిస్తారు. లోన్ల ఎఫ్డి వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటామని స్పష్టం. కార్పొరేషన్ ఏర్పాటు నుంచి బడ్జెట్ కేటాయింపులు లేవు. సిఏఓ పద్మావతి వాస్తవ దూరంగా కాగ్ రిపోర్ట్ లోని పలు అంశాలు. వర్క్స్ అకౌంటెంట్ డైరెక్టర్ ఆర్థిక వ్యవహారాలపై అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్. ఆస్తులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయా నిలదీసిన జస్టిస్ ఘోష్. మంచి మాటే అన్నాడు. మరి ఆస్తులు లేకుండా బ్యాంకులు ఎట్లా రుణాలు ఇచ్చినాయని అంటే ప్రభుత్వ దాని మీద ఇస్తే అనుకుంటా. ప్రభుత్వం బాండ్లు పెడుతుంది. ఈ బాండ్ ఇస్తే కొన్ని మాకు రుణాలు ఇవ్వండి అంటది. కాబట్టి ఆ బాండ్ పేపర్ల మీద తీసుకొచ్చిందా ఇక ఎట్లా తీసుకొచ్చిందా అనేది నిజమే, అది తెలియవలసి ఉన్నది. ఇక్కడ అప్పులే ఆస్తులు లేవు అని అంటాను ఒకటి. ఇంకేమంటాను, ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్లకు ఆస్తులాగా భావిస్తారు. ఇప్పుడు మనం హోమ్ లోన్ తెచ్చుకుంటాం, ఇంటి స్థలం చూపించి హోమ్ లోన్ అడుగుతాం. ఆ హోమ్ లోన్ తెచ్చుకొని మనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటాం. నీ హోమ్ లోన్కి సంబంధించిన 20 లక్షలు తెచ్చుకుంటా, 30 లక్షలు తెచ్చుకుంటా, ఆ ఇంటి మీద అప్పు ఉన్నట్టే. ఆ అప్పు తీరితేనే ఇల్లు నీది అంటాడు వాడు. నువ్వు అప్పు కట్టని రోజు ఈ ఇల్లును వాడు స్వాధీనం చేసుకుంటాడు. ఇది గంతే. పూర్తి కాకముందే మరి ఎట్లా ఆస్తులు మనవి అంటాం? అప్పులు కట్టాలి. కాకపోతే జాగ అయితే వాడు గుంజుకొని పోలేడు కదా. జాగ అట్లనే ఉంటుంది, బిల్డింగ్ అట్లనే ఉంటుంది, మనకే అధికారం ఉంటుంది. కట్టని రోజు వానికి అధికారం. ఇది గంతే.